విజయనగరం జిల్లా శృంగవరపుకోట జిల్లా కలెక్టర్కు పెద్ద దిక్కుగా ఆయన మా గోడు వినిపించుకుందామని మాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేద్దామని జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు వెళ్తే ఆయన కనీసం మమ్మల్ని పట్టించుకోవడం లేదని, అదేవిధంగా ఆయన దగ్గరకు వెళ్లి జిందాల్ నిర్వాసితులను అని చెబితే ఆయన మమ్మల్ని అకారణంగా దూషిస్తూ మా మనోభావాలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని జిందాల్ నిర్వాసితులు వాపోయారు. మంగళవారం సాయంత్రం బొడ్డవర గ్రామం వద్ద వారు సిపిఎం జిల్లా నేత చెల్లా జగన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తాము ప్రతిరోజు న్యాయం కోసం ఎమ్మెల్సీ ఇంటి వద్దకు వస్తున్నామని, అంతేగాని ఆయన తమతో ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు వారి అవివేకమని పేర్కొన్నారు. కడుపు మండి మేము నిరసనలు చేస్తుంటే కడుపు నిండిన వారితో తమకు దీటుగా దీక్షలు చేయిస్తూ తమ సమస్యను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చిత్తశుద్ధితో తమ వద్దకు వచ్చి మా సమస్యలు విని పరిష్కరిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల జులుం, గిరిజనులపై పోలీసుల జులుం, యువకులపై పోలీసుల జులుం, భూముల వాళ్ళని చెప్పిన వస్తాయంటేనే స్పందించాలి. పక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలవాలి. మద్దతుగా నిలవని రాజకీయ పార్టీలు ప్రతినిధి వెంటనే రాజీనామా చేయాలి. అయితే నిన్న కలెక్టరేట్ కి సదనమని వెళ్ళాం. మేము ఏంటంటే గత 15 రోజులు బట్టి మేము నిరసన తెలియపరుస్తున్నాము. జిందాల్ బాధితులమే. అదేవిధంగా 3 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ సారి మమ్మల్ని దగ్గరికి వెళ్ళలేదు. రెండోసారి వెళ్ళేసరికి ఆర్డీఓ గారు మాట్లాడారు. మీ బాధలు ఏమని ఉంటే మాకు చెప్పండి అమ్మా, మేము తెలియపరుస్తాము, పైకి వెళ్ళి మేము మాట్లాడతాము అని చెప్పారు. అదేవిధంగా మేము ఆ మాటలు ఆలకించి వచ్చేసాము. మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. మేమైతే ఒకటే కోరుతున్నాము, అయ్యని మాకు మా పేదరికం, మా పేదలు మేము, దళితులు మేము, మాకు ఏదైనా సహకారం అయ్యారు కలెక్టర్ గారే మాకు సహకారం చేయలేంది. మా జిల్లా సంబంధించిన కలెక్టర్ గారే మాకు సహకరించకపోతే ఎవరు సహకరించుతారయ్యా? మేము మీ దగ్గరికి నిన్న 1 గంటకు వచ్చామయ్యా. వచ్చాము, కలిసాము. మీరేదో ఇంట్లో మాట్లాడిన వాళ్ళగా గసరి తుల్లు మాట్లాడారు. అయితే మీరు మాకు సహాయం చేయడం కోసం ఉన్నారా, లేకపోతే ఈ జిందాల్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళ గురించి మీరు సహాయం చేస్తున్నారా? వాళ్ళ దగ్గర ఇప్పుడు మా దళితులందరూ కూడానా, ఈయనేమో జిందాల్కే కలెక్టర్ ఏమో, మన జిల్లాకి మాత్రం కలెక్టర్ కాదు. అదేవిధంగా అతను ఆయన దగ్గర ఏమాత్రం డబ్బు తీసుకున్నాడో అందుకనే మన సాయం చేయట్లేదు. మన దగ్గరలో ఉన్న పోలీస్ శాఖ కూడా మనల్ని హింస పెడుతున్నారు. అదే రకంగా మనం ఏం చెయ్యాలని చెప్పేసి మేము ఎవరి దగ్గరికి వెళ్ళా రోడ్డంబ నడిచినా సరే ఒప్పుకోవట్లేదు. ఏం చేస్తారు? మా కర్మకోలది తుప్పల సాటు. మాకు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని 10 రోజులు మాత్రమే మీ వెంట ఉంటారు, 10వ రోజు మిమ్మల్ని రోడ్డు మీద నిలబడతారని అదే కలెక్టర్ గారు మాకు సందేహం ఇచ్చారు. అదేవిధంగా ఆయన చెప్పినట్టు మేము ఇప్పుడు బాధితులు, మేము నష్టపోయింది మేము, మా పిల్లలు మేము బాగుపడతామని చెప్పేసి అప్పుడు ఆ రోజుల్లో 18 సంవత్సరాల కిందట మేము ఆ భూములు ఇవ్వడం జరిగింది. మా అమ్మలు మా నాన్నలు అందరూ చనిపోయారు. చనిపోయినా సరే మేము ఉన్నాము. మా అమ్మ నేనేదో బాగుపడతానని చెప్పేసి నాకు ఇచ్చింది. నేనేదో నా పిల్లలు బాగుపడతారు కదా నేను ఆశపడ్డాను. అలాగే నాలాంటి వాళ్ళు వేల 100 మంది కుటుంబాలు ఉన్నారు ఇక్కడ. ఆ కుటుంబాలందరూ కూడా నాలాగే బాధితులు. అలాగే మేమందరం కూడా బాధితుల కింద మాట్లాడుతున్నామయ్యా. మీరు చేతనైతే మీరు చెయ్యండి, లేదా బయట నుంచి అయినా మాకు సహాయం చేయడానికి చూడండి. అంతేగాని మీరు ఏదో ఆ జిందాల్ యాజమాన్యానికి మీరు సహాయం చేయాలనుకుంటే మాత్రం అయ్యా అది సబబం కాదయ్యా. మేము దయచేసి మీకు నమస్కారం పెట్టి మరి చెప్తున్నానయ్యా, నేను బాధితురాలి. అలాగే అలాంటి బాధితులు కూడా ఉన్నారు అయ్యా. మాలాంటి వాళ్ళ బాధ మీరు అర్థం చేసుకోండి అయ్యా. అర్థం చేసుకుంటే మీరేదో మాకు సహాయం పడినట్టు ఉంటారు. మీరు ఇప్పుడు మా విలేజ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో, మా పెద్ద మనుషులు అంటున్నారో ఇంకో రకంగా అనుకోండి. మాలాంటి పేదలకి మీలాంటి వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారయ్యా? మా పెద్దలే చేస్తున్నారు. ఈ రోజుకి 15 రోజులు బట్టి తిండి తిప్పలు లేకంటే మేము అలా రోడ్లంబడి తిరుగుతుంటే మీకు ఎందుకర్రా ఈ పరిస్థితి వచ్చిందని ఏ ధర్మ తండ్రి అయినా మమ్మల్ని కాసి నిలబెట్టి మాకు ఇంత తిండెట్టి ఏదో సహాయం చేస్తే ఆయన ఏదో మాకు చెప్తున్నారని చెప్పేసి కలెక్టర్ నిన్నైతే నేను వెళ్ళంగానే లేదమ్మా నువ్వు వెళ్ళిపో నన్ను అన్నారు. నేను ఆయన కింద ఎవరో ఆయన వచ్చారు, ఆయన నీకు డబ్బులు ఇచ్చి ఇక్కడ పంపించారు తప్పించి నువ్వు బాధితురాలు కాదు, నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావమ్మా నన్ను నిలదీసి అడిగారు. నన్ను నిలదీసి అడిగితే అయ్యా నేను బాధితురాలు అయ్యా అంటే నీ దగ్గర కాగితం ఏమని చూపించన్నారు. నా దగ్గర కాగితం ఉందయ్యా, కాగితం ఉండబట్టే నేను ధైర్యంగా వచ్చి ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. ఆ ధైర్యం నాకు నా కాగితమే ఇచ్చిందో, లేకపోతే ఆనాడు నేను భూమి ఇచ్చానని ధైర్యం మీదే వచ్చి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అయ్యా. ధైర్యం లేకపోతే నేనైతే మీ దగ్గరికి రానయ్యా. మీ దగ్గర కూర్చున్నంత స్తోమత నాకు లేదయ్యా. నేనైతే మీ దగ్గర కూర్చొని నమస్కారం కూడా పెట్టి మీ ఎదురుకుంటూ మాట్లాడుతున్నానంటే అది ఎంతవరకు నాకు ధైర్యాన్ని ఇచ్చిందో, ఎంతవరకు నాకు ఆ హక్కు ఉందో, ఎంతవరకు నాకు భూమి ఉందో హక్కు మీద నేను మీ దగ్గరకు వచ్చి రాగలిగానయ్యా. నమస్తే.